వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 136 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 58,274 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో, లోయెస్ట్‌లో వచ్చేసి 58,171, హైయెస్ట్ వచ్చేసి 58,507. సో, నేను యాక్చువల్‌గా క్లియర్‌గా ట్రేడ్ సెటప్‌లో ఏం చెప్పాను, ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఎంట్రీ అనేది తీసుకోండి అని చెప్పాను. సో, ఎందుకంటే తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తుంది అని కూడా చెప్పాను. సో, మార్కెట్ పాజిటివ్‌గా ఉంటుందని కూడా జెప్పాను. అట్ ద సేమ్ టైమ్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పాను. ఈరోజు నేను నిన్న ఏదైతే చెప్పానో 100కి 100% అంతా వర్కౌట్ అయిందనమాట. కావాల్సి మీరు నిన్న వీడియో చూసుకోండి. మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. సో, నేనేం చెప్పానో గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. అదేవిధంగా గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ట్రేడ్ తీసుకోండి చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, నేనైతే ట్రేడ్ సెటప్‌ని ఏదైతే అనుకున్నానో ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఎంట్రీ తీసుకోవాలని. ఆ 15 మినిట్స్‌లోనే ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అయిందో, సో, మార్కెట్ ఎప్పుడైతే ఒక ఫాల్ అనేది కనిపించిందో, ఇంకా మార్కెట్ కొంచెం ఫాల్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేను మిడిల్ ఆఫ్ ద టైమ్‌లోనే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, నేను ఇంక ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదనమాట. ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుద్దని. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి మార్కెటు. అందులోను దట్టు ఒక రిజెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆల్ టైమ్ హై నుంచి. సో, రిస్క్ అనమాట. మనం మల్టిపుల్‌గా ఎంట్రీస్ తీసుకోవడం అనేది రిస్క్. అందుకని నేను సింగిల్ ఎంట్రీ తీసుకున్నాను. ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత బయటకొచ్చేసాననమాట. సో, ఓవరాల్‌గా మార్కెట్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్ అయితే మార్కెట్‌లో స్ట్రెయిట్ రిజెక్షన్ అయితే కనిపించింది. సో, రిజెక్షన్ కనిపించినా సరే ఒక బుల్లిష్‌గానే ఉందనమాట. సో, ఈ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, రేపు మార్కెట్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలుంది. పాజిటివ్‌గానే నిలుస్తుంది. సో, ఈరోజు గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ ఫాల్ అయినా సరే పాజిటివ్‌గానే ఉందనమాట. సో, 1 వీక్ క్యాండిల్. సో, రేపు కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. సో, రేపు కూడా మార్కెట్ అనేది రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 15 మినిట్స్ అంటే మార్కెట్ కొంచెం రిజెక్షన్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. సో, బియాండ్ దిస్ లెవెల్ అన్నమాట. ఈ లెవెల్‌కి కిందన ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిపోలా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదు ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి మార్కెట్‌లో 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి కాల్ సైడ్. ఎందుకంటే కాల్ సైడ్ కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మళ్ళీ మార్కెట్ కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం ఇంకో 15 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెంటనే ఎంట్రీ తీసుకోండి. మీకు సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో, రేపు మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో, గ్యాప్ అప్ అయితే మాక్సిమం ఈ లెవెల్ గ్యాప్ అప్ అవుద్ది. గ్యాప్ అప్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్‌కెళ్ళి ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఫాలో అయితే మాత్రం మార్కెట్ కొంచెం ఇదే రేంజ్‌లో కొంచెం కన్సల్టేషన్ అవుద్ది కాబట్టి మినిమమ్ పాయింట్స్‌తో మనం ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. 15 మినిట్స్ ఒక బేరిష్ పుట్ ఆప్షన్ తీసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో, తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.